లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులు అయింది కదండి. సో అందుకే ఈరోజు లాంగ్ వీడియోతో వచ్చేసాను. సో ఇన్విజిబుల్ చైన్స్ మన దగ్గర మెటీరియల్ అవైలబుల్గా ఉందని చాలాసార్లు చెప్పాను. సో మెటీరియల్ ఎంతవరకు అవైలబుల్గా ఉందని కూడా మీకు చూపించాలి కదా. సో వాటితో ఎలా మేక్ చేస్తున్నానో కూడా మీకు తెలియాలి కదా. సో ఇక్కడైతే ఫస్ట్ అయితే మెటీరియల్ అయితే చూపిస్తున్నాను. సో మెటీరియల్ అంతా క్లారిటీగా చూసేయండి. సో దీనికి కావాల్సిన టూల్స్ ఇంకా టోటల్ మెటీరియల్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంది. జంప్ రింగ్స్, ఇంకా అలానే మనకి గేర్ లాక్స్, అలానే గేర్ వైర్, అలానే ఇంకా చాలా మెటీరియల్ అయితే అవైలబుల్గా ఉందండి. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన ఇస్తున్న నెంబర్కి వెంటనే మెసేజ్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి. సో ప్రాసెస్ అనేది అందరూ చెప్పిన విధంగానే ఉంటుందండి, కొత్తగా ఏమి ఉండదు. కాకపోతే మనం చేసే విధానం ఇంకా దాంట్లో ఉండే క్వాలిటీ బట్టే చైన్ అనేది ఉంటుందన్నమాట. సో మనకి క్వాలిటీ అయిన ప్రొడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది తీసుకోవాలి. సో మనమైతే మీషోలో కూడా వీటిని అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. మీషోలో కావాలనుకుంటే మనకి స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి, లింక్ అని కామెంట్ చేయండి ఈ వీడియో కిందన. సరే, ఇక్కడైతే ఫస్ట్ చూపిస్తున్నాను కదా, ఇవి వచ్చేసరికి గేర్ లాక్స్ అండి. ఇవైతే ప్రీమియం క్వాలిటీ. సో మన దగ్గర 2 క్వాలిటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. నార్మల్ క్వాలిటీ కూడా ఉంది, అలానే హై క్వాలిటీకి కూడా ఉన్నాయన్నమాట. సో మనకి అలానే ఇక్కడ మనకి గేర్ వైర్ కూడా మంచి క్వాలిటీతోనే ఉంటుందండి. ఇక్కడ ఫస్ట్ చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే ఒక ఎండ్ అయితే ఇలా అయితే గేర్ లాక్స్తోనే అయితే పెట్టేసుకుంటాము. అలానే ఇక్కడ మనకి 2 జంప్ రింగ్స్ మాత్రమే యూజ్ అవుతాయండి. బోత్ సైడ్కి 2 జంప్ రింగ్స్ మాత్రమే యూజ్ అవుతాయి. సో వన్ సైడ్కి ఇలా జంప్ రింగ్ యాడ్ చేస్తూ అలానే మనం లింక్స్ అండ్ లాక్స్ ఏదైతే హుక్ ఉందో దాన్ని అయితే అటాచ్ చేసేస్తామన్నమాట. సో ఆల్రెడీ చాలా వీడియోస్లోనే చెప్పాను. చాలా వీడియోస్ కూడా మనకి ఇలా మేకింగ్ ప్రాసెస్ మీద ఉన్నాయండి. ఎవరైనా కావాలి చూడాలి అనుకుంటే పాస్ట్ వీడియోస్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసరికి గోల్డ్ బీడ్స్ అనేవి ఎక్కిస్తున్నానండి. డాట్ బాల్స్ అనమాట. ఇవి వచ్చేసరికి మెటల్లో వస్తాయి, మైక్రో గోల్డ్ ప్లేటెడ్లో ఉంటాయి. సో ఇవి వాటిని మనం 3mm ఇంకా 4mmలో కూడా మన దగ్గర ఉంటాయి. సో మీరు కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ గేర్లోకి అలానే ఈ బీడ్ ఏదైతే ఉందో ఈ బీడ్ని ఎక్కించుకొని మళ్ళీ గేర్లోకి ఎక్కించుకోవాలండి. అలా 2 టైమ్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం వచ్చేసరికి మనకి గేర్లోకి అలానే మళ్ళీ ఈ బీడ్స్ ఎక్కించుకొని తర్వాత లాకెట్, మనం ఏదైతే లాకెట్ పెట్టుకుంటామో ఆ లాకెట్ని పెట్టుకొని మళ్ళీ బీడ్ ఇంకా మళ్ళీ గేర్ లాక్, నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ అనేది రిపీట్ చేసుకోవాలన్నమాట 2 టైమ్స్ కూడాను. సో అప్పుడు మనకి ఎక్కడెక్కడ మనము గ్యాప్స్ ఇచ్చుకోవాలో అనేది తెలుస్తుంది. సో ఎన్ని బీడ్స్ అయితే ఎక్కిస్తున్నామో అంత గ్యాప్ని అయితే మనం చూసుకోవచ్చు. సో ఈ చైన్కి వచ్చేసరికి 1 ఇంచ్ గ్యాప్ పెడితే చాలా బాగుంటుందండి. నెక్ చుట్టూ కూడాను బీడ్స్ అనేవి వస్తాయి. సో మీకు కావాలనుకుంటే ప్రాసెస్ టిల్ ఎండ్ వరకు చూడండి, ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో మన దగ్గర ఉన్న మెటీరియల్ గురించి కూడా చెప్పబోతున్నాను. సో అలానే ఎవరైనా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలనుకున్నా కూడా మన దగ్గర ఉన్నాయండి. చాలా వరకు స్టాక్ అనేది మెయింటైన్ చేస్తున్నాము. చైన్స్ కూడా మీరు సపరేట్గా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు, బల్క్లో కావాలన్నా కూడా ఇస్తాము. సో ఈచ్ పీస్ వచ్చేసరికి 100 రూపీస్ పడుతుందండి. సో మీరు ఎక్స్ట్రా షిప్పింగ్ అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి బల్క్లో తీసుకున్నట్లయితే మీకు కానీ ఫ్రీ షిప్పింగ్ అయినా ఇవ్వడం జరుగుతుంది, లేదంటే వీటిలోన మనము డిస్కౌంట్ అయినా ఇవ్వడం అయితే జరుగుతుందండి. మినిమం 10 ఆర్డర్స్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ కోసం, లేదనుకుంటే డిస్కౌంట్ కోసం. సో బల్క్ ఆర్డర్ అంటే మినిమం 10 ఆర్డర్స్ కంపల్సరీ. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే వన్స్ ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తర్వాత దాన్ని వీడియోస్గా తీసుకొని బయర్కి అయితే ప్యాకింగ్ వీడియోస్ అయితే సెండ్ చేస్తామండి. సో వాళ్ళకి రిసీవ్ అయిన తర్వాత అలానే మనకు కూడా ఓపెనింగ్ వీడియో అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. అలానే మనకి నియర్ బై ఎవరైనా ఉన్నట్లయితే స్టోర్ విజిట్ చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చండి. సో మన దగ్గర మెటీరియల్ ఎక్కువ ఏమీ ఉండదు, షాప్ అంత పెద్దగా అయితే ఉండదండి. చిన్నగా ఇంట్లో పెట్టుకున్నాం స్మాల్ బిజినెస్ కనుక కొద్దిగా సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. సో శ్రీకాకుళం నియర్ బై ఎవరైనా ఉన్నారు వచ్చి విజిట్ చేస్తాము, లేదంటే ప్రొడక్ట్స్ పర్చేస్ చేసుకుంటాము అని అనుకుంటే వచ్చి అయితే విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ ఎవరైతే వస్తారో వాళ్ళకి షిప్పింగ్ అయితే కలిసి వస్తుంది. అలానే లేదు అనుకుంటే మనం ర్యాపిడోకి కూడా మనం బుక్ చేసి అయితే ఆర్డర్స్ అయితే ఇచ్చేస్తాము. లేదనుకుంటే మినిమం షిప్పింగ్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుందండి. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి. ఇక్కడైతే మనకి రెడీ అయిపోయిందండి, చైన్ చూస్తున్నారు కదా. సో ఇలా ప్యాకేజింగ్ మెటీరియల్ కూడా మన దగ్గర త్వరలోనే అవైలబుల్ చేస్తాము. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన క్యాటలాగ్ని చెక్ చేయండి. థ్యాంక్ యూ.